జీవితం కూడా హార్ట్ బీట్ లాంటిది. ఆత్మీయ జీవితం కూడా సముద్రపు అలలు లాంటిది. ఎందుకంటే ఆత్మీయ జీవితాల్లో ఒడుదుడుకులు అనేది సహజం. మనం ఎప్పుడైనా తప్పు చేస్తే, మనం ఎప్పుడైనా దేవునికి దూరం అయితే, దేవుడు కొద్ది కాలం ఆగుతాడు. మనం రెక్టిఫై చేసుకుంటామేమో అని, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామేమని దేవుడు పలు విధాలుగా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. పాపం అందంగా కనబడుతుంది, పాపం స్వీట్ గా కనబడుతుంది, పాపం సాఫ్ట్ గా కనబడుతుంది. పాపంకు ఉన్నటువంటి 3 డేంజరస్ క్యారెక్టర్స్ ఏంటి తెలుసా? పాపం చేస్తూ ఉన్నప్పుడు 3 things will happen. నెంబర్ 1, నువ్వు అనుకునే టైం కంటే ఎక్కువసేపు ఉండిపోవాల్సి వస్తుంది. నెంబర్ 2, పాపం చేస్తున్నప్పుడు అక్కడ దాకా వెళ్దాం అనుకుంటావు, కానీ ఫైనల్ గా వేరే చోటకి వెళ్ళిపోతావు. ఇట్ విల్ టేక్ యూ ఫార్దర్, చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. మూడోది, నువ్వు ఒక రిజల్ట్ కోసం ఆశిస్తావు. ఇది వస్తుంది, అది వస్తుంది, యూ డూ విత్ ఎ గుడ్ పర్పస్. నాకు ఈ రిజల్ట్ వస్తుంది, ఈ ఆనందం వస్తుందని, కానీ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తుంది. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తుంది. దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనల్ని వదిలేస్తాడా? ఐ డోంట్ థింక్ సో. గాడ్ విల్ నాట్ లీవ్. దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి తెలుసా? మనము ఒకవేళ స్పందన లేకుండా చచ్చి పడిపోయినా ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఏదో విధంగా తాకాలి అని అనుకుంటాడు. When you are in your mother's womb, God protected you. You know, before you were born, God had a plan for you. God makes every person with a purpose. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశంతో తయారు చేస్తాడు. You have a purpose in God's plan. దేవుని యొక్క ప్రణాళికలో నీకంటూ ఒక ఉద్దేశం ఉంది. When will you know the purpose for which you are made? దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు నీకు ఎప్పుడు తెలుస్తుంది? When you spend time with God. దేవుడు నీతో మాట్లాడాలని ఆశతో ఎదురు చూస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడితే నీ బతుకు ఎందుకుందో అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితం బాగుపడేది ఎలాగో అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితంలో ఎక్కడ పతనం అవుతుందో అర్థమవుతుంది. గాడ్ మేడ్ యూ విత్ అ పర్పస్. దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. ఆ ఉద్దేశాన్ని దేవుడు అడిగితే ఇస్తాడు.